నెక్స్ట్ అండి సేనతో సేనాని జనసేన వినూత్న కార్యక్రమం 3 రోజుల పాటు సేనతో సేనాని అంటే జన సైనికులతో జననాయకుడు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు కలిసి ఉండబోతున్నారు. 28, 29, 30 ఈ నెల విశాఖ వేదికగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. అంటే ఈ 3 రోజులు పార్టీకి సంబంధించి దశ దిశ కార్యాచరణ, ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామ్యం, ఇంకా వాటికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వ్యవహరించాల్సినటువంటి విధానాలు, ఇట్లా అనేక ఒక ఎజెండాని రూపకల్పన చేసుకొని ఆ ఎజెండా సెంట్రిక్గా ఒక చర్చ జరపటం. ఇందులో భాగంగా ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి పదవులు వచ్చాయి, కొంతమందికి పదవులు రాలేదు, కొంతమంది నియోజకవర్గాల్లో కొంత సమన్వయం, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి జనసేనకి మధ్య సమన్వయం కుదరటం లేదు. అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ సమన్వయాలను కుదిరించుకునే విధంగా, అక్కడ జనసేన పార్టీకి ప్రాధాన్యతని కల్పించుకునే విధంగా, అక్కడ వాళ్ళు గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని, సమస్యలని నెరవేర్చుకునే విధంగా ఒక రూపకల్పన చేసుకోవటం, ఒక ప్రణాళిక రూపొందించుకోవటం, వాటి అమలు కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకునే దిశగా విశాఖలో సేనతో సేనాని సమావేశం జరగబోతుంది. అందులో 28వ తారీఖు మొదటి రోజు శాసనసభ్యులు, కౌన్సిలర్స్ వాళ్ళతో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది. 29 ఆగస్టున పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి లీడర్లందరితోటి సమావేశం. ఆగస్టు 30న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఒక 15,000 మందితోటి, అంటే ముఖ్యమైనటువంటి లీడర్లతోటి కార్యవర్గంతో సమావేశాన్ని నిర్వహించాలనేటువంటి ఒక ప్రణాళిక రూపొందించారు. ఎందుకంటే మనం చూస్తే గతంలో పిఠాపురంలో పెట్టారు. పిఠాపురంలో పెట్టినటువంటి సభ నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది. అంతటి స్పందన వచ్చింది. అంతటి జన సైనికులు స్వచ్ఛందంగా ఒక అద్భుతంగా ఆ కార్యక్రమాలని నిర్వర్తించారు. ఈసారి మాత్రం ఒక 15,000 మందితో లిమిటెడ్గా చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. అట్లాగే సెప్టెంబర్ 2 ఆయన పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. అందుట్లో ఇక ఆ వారం అంతా సంబరాలు విన్నంటే విధంగా ఉంటాయి. బయట ఉన్నట్లుంది మనోహర్ గారిది. ఒకసారి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం కోసం, సంస్థాగతంగా బలోపేతం అవడం కోసం ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చేసిన అనుభవంతో మనం చేయబోయే కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున, 29వ తారీఖున, 30వ తారీఖున విశాఖపట్నంలో నిర్వహించుకోబోతున్నాం. దీని వెనక చాలా ఆలోచన, కొన్ని కార్యక్రమాలు మనం చేసేది ప్రజలకి మరింత దగ్గర అవడానికి కోసం. మన పైన ప్రజల నమ్మకంతో ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఏ విధంగా మనం ఆ బాధ్యతను నిర్వహించుకుంటూ పరిపాలన యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక కార్యక్రమాన్ని మనం ఏ విధంగా జనసేన పార్టీ తన వంతు బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపైన చర్చించుకునే సందర్భం ఇది. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా నిలబడింది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజానికాని కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డాం. పదవుల కోసం కాదు. పదవులు వచ్చాయి కాబట్టి మనకి బాధ్యత పెరిగింది. ఈ పదవుల ద్వారా మనం ఇంకా ఏం చేయగలుగుతాం, ఇంకా ఎంత మనం మెరుగైన పరిపాలన అందించగలుగుతాం, వాటి గురించి ఈ సభ. రేపు 30వ తారీఖున బహిరంగ సభ కూడా ఒకటి ఉందంటాడు. అయిన తర్వాత బహిరంగ సభ. అయితే ఇందులో అంటే పార్టీకి సంబంధించినంత వరకు ఒక ముఖ్యమైనటువంటి చర్చ ఏంటంటే, పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ క్యాడర్కి వాళ్ళు చాలా సమస్యలు, మనం చెప్పినట్టుగా వాగ్దానాలు ఇచ్చున్నారు, ప్రజలకు అనేక హామీలు ఇచ్చున్నారు, వాళ్ళు కొన్ని పనులు కావాలని చెప్పిన వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. అవి కాక కొంత అసంతృప్తితో ఉన్నారు. వాటన్నిటి పరిష్కారం కోసం వారు ఒక కార్యాచరణ చేయాలనేటువంటి ఆలోచన, అది పార్టీ క్యాడర్కి కొంత ఉత్సాహాన్ని కలిగించేటువంటి అంశం. ఎందుకనంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మాకు న్యాయం జరగాలి, మనం కష్టపడ్డాము, మాకు ఏదైనా మంచి జరిగితే బాగుంటుంది అనేటువంటిది క్యాడర్ ఉంటారు. అట్లాగే పార్టీ నిర్మాణం కూడా బాగా జరగాలని భావించేటువంటి ప్రతి జన సైనికుడికి
ఇది ఒక మంచి అవకాశం, ఒక మంచి నిర్ణయంగా భావిస్తూ ఉన్నారు. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి 3 రోజులు 27వ తారీఖు సాయంత్రం వస్తున్నట్లున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు? అవును సార్, 27 సాయంత్రమే పవన్ కళ్యాణ్ గారు విశాఖ సార్. అయితే 28, 29, 30 సార్, 3 రోజుల పాటు సార్. అంటే 28, 29వ తేదీన వైఎంసీఏ హాల్లో ప్రధానంగా 2 రోజులు సమావేశాలు పెట్టారు సార్. ముందుగా 28వ తేదీని మొట్టమొదటగా ప్రజాప్రతినిధులతో సార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సార్. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్, మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది సార్. మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాష్ట్ర జనసేన పార్టీ పాలకబడల కమిటీ తోటి సమావేశం ఉంటుంది సార్. ముఖ్య నేతలు కూడా అందులో ఉంటారు సార్. ఆ రోజు మొట్టమొదటి రోజు 2 సమావేశాలు సార్, ప్రజాప్రతినిధులతోటి రాష్ట్ర కమిటీతోటి సమావేశం అవుతారు సార్. ఇక రెండో రోజు 29వ తేదీని మాత్రము కొంత కీలకమైనటువంటి సమావేశంగానే చూడాలి సార్. ఎందుకంటే దాదాపుగా 26 పార్లమెంట్లలో కూడా అత్యధికంగా పనిచేసి కీలకంగా పనిచేసినటువంటి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి ఎంపిక చేసినటువంటి 10 నుంచి 12 మందిని పిలుస్తున్నారు సార్. దాదాపుగా 400 మంది నుంచి 500 మంది ఉంటారు సార్. ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళతో సమావేశం అవుతారు సార్. తర్వాత ఈవినింగ్ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రాష్ట్ర వీర మహిళా విభాగంతో పాటు వీర మహిళలందరితో కూడా ఆయన ఆ రోజు సమావేశం కానున్నారు సార్. అంటే రాష్ట్రంలో అన్ని పార్లమెంట్కి సంబంధించినటువంటి కార్యకర్తలతోటి వీర మహిళలతో కూడా రెండో రోజు పూర్తిగా సమావేశం అవుతున్నారు సార్. ఇక మూడో రోజు దాదాపుగా 16,000 మందిని ఆహ్వానిస్తున్నారు సార్. ఎందుకంటే జనసేన పార్టీ సభ్యత్వాలు చేసినప్పుడు ఒక్కొక్కరు 500 నుంచి సభ్యత్వాలు చేసి 2,000 వరకు సభ్యత్వాలు చేసినటువంటి కొంతమందిని వాళ్ళ ప్రీమియం కార్యకర్తకి వారికి ఒక గుర్తింపు ఇచ్చారు సార్. అటువంటి వాళ్ళు దగ్గర 15,500 మంది పైగా ఉన్నారు సార్. వాళ్ళందరినీ పిలిచి ఆ 16,000 మందితో పాటుగా ఈ 2 రోజుల పాటు ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి ఇతర విభాగాలను వారందరితోటి కూడా ఆ రోజు మున్సిపల్స్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 6 గంటలకల్లా ఆయన స్పీచ్ ప్రారంభించే అవకాశాలు ఉంటాయి సార్. అంటే మొత్తం మీద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కూడా జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి అదేవిధంగా కూడా కార్యకర్తలతో మరింత ఉత్తేజపరిచే విధంగా కూడా ఒక క్యాడర్ని బలోపేతం చేసే విధంగా కూడా ఈ సమావేశాలన్నీ కూడా జరగబోతున్నాయండి. ముఖ్యంగా కూడా తొలి రోజు ప్రజాప్రతినిధులతో మాట్లాడే సమావేశంలో ప్రభుత్వంలో మనం వెళ్ళిన తర్వాత పరిపాలనాపరమైన అంశాలు, అదేవిధంగా కూడా పార్లమెంట్లో మన పక్షాన్ని నుంచి మాట్లాడే అంశాలతో పాటుగా భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై వారికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది సార్. మొత్తం మీద ఈ 3 రోజులు కూడా పార్టీ బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కూడా ముఖ్యంగా కూడా క్రియాశీలకమైనటువంటి ప్రీమియం కార్యకర్తలకి దిశానిర్దేశం చేయబోతున్నారు సార్. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ.